హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాను మనసు దా ఛానల్. బిగ్ బాస్ 8 డే 3లో ఏం జరిగిందో తెలుసుకుందాము. అసలు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఆ, అసలు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాము. ఆ, ముందుగా ఆ, చీఫ్గా నిఖిల్ అలాగే నయని ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అంటే బిగ్ బాస్ గేమ్ పెట్టారు, గేమ్లో వాళ్ళే గెలిచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనమాట. అయితే బిగ్ బాస్ ఓ మాట చెప్తారు, వాళ్ళిద్దరిని ఇంకో చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు యష్మిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే యష్మిని సెలెక్ట్ చేసుకోవటం వలన ఇక్కడ సోనియాకి బాగా హర్ట్ అయిందనమాట. సోనియా ఎందుకో మరి దాని గురించి చాలాసేపు డిస్కషన్ జరిగింది, కాసేపు గొడవ కూడా రచ్చ జరిగింది. అయితే టోటల్గా యష్మిన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంటికి ముగ్గురు చీఫ్లు అనమాట. అయితే ఇంతకుముందు కెప్టెన్సీ అనేది ఉండేది. ఈ కెప్టెన్సీకి చీఫ్కి పెద్ద తేడా ఏంది నాకైతే అర్థం కావట్లా. కెప్టెన్సీ అప్పుడు ఒకళ్ళే కెప్టెన్గా ఉండేవాళ్ళు వీక్లో. ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఇచ్చారు మరి ఈసారి బిగ్ బాస్. మరి దీనివల్ల ఏందో మరి చూడాలా ఒకసారి, ఉండే కొంది మరి ఏం జరుగుతుందో ఏందో చూడాలా. తర్వాత ఉదయాన్నే సాంగ్ అనమాట, హే బిడ్డ ఇది నా అడ్డ సాంగ్ వస్తూ ఉంది. దానికి కాసేపు డ్యాన్సులు వేసారు వీళ్ళు. తర్వాత 12:30 మధ్యాహ్నం 12:30 నాగమణి కంట నిద్రపోతూ ఉంటారు. ఎప్పట్లాగే బిగ్ బాస్ హౌస్లో మనకి కుక్కల శబ్దం ఒకటి వినిపిస్తూ ఉంటుంది. కుక్కల శబ్దం వినగానే టక్కని లేచి ఇట్ట కొట్టుకుంటా ఉంటారు నోరు. యష్మి వచ్చి నిద్రపోవాక వచ్చి పనిలో హెల్ప్ చేయని చెప్పి చెప్తా ఉంటారు. తర్వాత నాగమణి కంట కిరాక్ సీత దగ్గరికి వెళ్ళి జోన్ అవుట్ అంట, జోన్ అవుట్ అయిపోతావు నువ్వు అట్లా ఉంటే అని చెప్పి యష్మి అనింది అని చెప్పి అంటా ఉంటాడు. యాక్చువల్గా జోన్ అవుట్ అవుతావని చెప్పి యష్మి అనటం అక్కడైతే చూపించలేదు. మరి లైవ్లో ఏమైనా అట్లా జరిగిందో లేదో మనకైతే చూడలేదు. అతను మరి అట్లా చెప్పాడు కిరాక్ సీతతో, అవన్నీ నువ్వు పట్టించుకోవాక అని చెప్పి కిరాక్ సీత చెప్తా ఉంటా. తర్వాత వచ్చేసరికి నాగమణి కంట నిఖిల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే, నేను ఇక్కడే ఉంటాను నిఖిల్, నేనైతే బయటకు పోయే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. నిఖిల్ కూడా నేను కూడా అంతే, ఓడిపోతే కానీ బయటికి వెళ్ళను, మామూలుగా అయితే ఇక్కడే ఉంటాను, గెలుస్తాను నమ్మకం ఉంది అది అని దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈ చీఫ్లుగా గెలిచారు కదా లేడీస్ ఇద్దరు, నయని అలాగే యష్మి ఇద్దరు, వాళ్ళ గురించి నాగమణి కంట నిఖిల్తో అంటా ఉంటాడు. దానికి ముందు నిఖిల్ ఒక మాట అంటాడు అనమాట, ఇక్కడ చీఫ్గా ఉన్నంత మాత్రాన బాసులు కాదు, ఎవరి పని వాళ్ళదేను, ఎవరి డిపార్ట్మెంట్ సెక్షన్ వాళ్ళు చూసుకోవాల్సిందేను అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడు నాగమణి కంట ఇప్పుడు వాళ్ళు ప్రతి విషయానికి చిన్నగా మాట్లాడతారు, నువ్వు హైపర్గా మాట్లాడతావు, వాళ్ళేమో చూడటానికి మంచిను నువ్వేమో చెడ్డోడివా అన్నట్టు దాని గురించి అదే అతను చెప్పటం అట్లానే ఉంది. నువ్వేమో చెడ్డోడివా, వాళ్ళు నీ కింద చెంచాలాగా ఉన్నారు అని చెప్పి అంటా ఉంటాడు సంథింగ్. దాని గురించి డిస్కషన్ జరిగింది. తర్వాత కిరాక్ సీత వీళ్ళు కూర్చొని ఉంటారు. ఎవరంటే మన విష్ణుప్రియ అలాగే సోనియా వీళ్ళు కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు వచ్చి ఎగ్ వేసుకుంటా అన్నాను, కిచెన్లోకి వెళ్ళి బేబక్క వద్దు ఉన్నదాంతో దీని అన్నట్టు అంటా ఉందని చెప్పి దాని గురించి డిస్కషన్ జరిగింది. అయితే దానికంటే ముందు ఏంటంటే నిఖిల్ కూరలో కారం ఎక్కువేమన్నాడంట. ఆ కూరలో కారం ఎక్కువ వేయటం వల్ల చాలామంది తినలేకపోయారు. దాని దగ్గర కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. బహుశా వీళ్ళు తినకపోవటం, ఆకలి అవ్వటం వీళ్ళకి, అందుకే ఎగ్గేసుకుంటా అంటాం అని అడిగి ఉంటారు. మరి ఆ బిగ్ బాస్లో వీళ్ళు ఏమో వద్దని చెప్పి అంటాం, అట్లా జరిగింది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ నిఖిల్కి అలాగే నయనికి యష్మికి కంగ్రాట్స్ చెప్తా ఉంటారు. కంగ్రాట్స్ చెప్పి ఒక రూమ్లో పిలుస్తారు అనమాట. రూమ్లోకి వెళ్ళిన తర్వాత కంగ్రాట్స్ చెప్పి నిఖిల్, యష్మి అలాగే నయని ముగ్గురు
అక్కడ ఉన్న హారాల దగ్గరికి వెళ్ళి ఉండండి. 3 కలర్స్ ఉంటాయి. గోల్డు, అలాగే రెడ్, గ్రీన్ 3 కలర్స్ ఉంటాయి హారాలు. ఆ హారాలని మీకు ఏ హారం కావాలో వాటిని వేసుకొని అదే కలర్లో ఉండి అక్కడ గద్దెల మీద కూర్చోమని చెప్తారనమాట. వాళ్ళు అలాగే ఆ గద్దెల మీద కూర్చుంటారు. వాళ్ళకి కావాల్సిన కలర్ సెలెక్షన్ చేసుకొని ఆ గద్దెల మీద కూర్చుంటారు అనమాట. దాని తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.